మీకు నేను ముందే చెప్పాను కదండీ! మా ఆయన నాకు ఏదో ఒకటి పరిచయం చేస్తూనే ఉంటాడు. ఇంక వండుతున్నాను గదా! అని జెప్పేసి. సో, ఇదొచ్చేసి ఫిష్ అన్నమాట. మనకి ఫిష్‌లో చాలా రకాలుంటాయి. సో, ఇదొచ్చేసి బోన్‌లెస్ ఫిష్ అన్నమాట. సో, ఇంకా బోన్స్ లేకుండా ఫిష్ తినడం అంటే ఆ హ్యాపీనెస్సే వేరన్నమాట. సో, ఇది ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలో నేను చెప్తాను మీకు. ఇది ఫ్రెష్‌గా మనం తీసుకొచ్చుకొని మంచిగా నీట్‌గా క్లీన్ చేసేసుకొని, మా ఆయనైతే ఆల్రెడీ నాకు పీసెస్‌గా కట్ చేయించుకొని తీసుకొచ్చాడు. ఇంకా మళ్ళీ శ్రమ లేకుండా. సో, నీట్‌గా అయితే వాష్ చేసేసుకొని దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు, సాల్ట్ ఇంకా ఆయిల్ కూడా వేసేసి నేనైతే మసాలాస్ ఎలా యూజ్ చేస్తానంటే ఫ్రెష్‌గా యూజ్ చేస్తాను. మసాలాస్ కోసం ధనియా పొడి, లవంగాలు, ఇలాచి, జీలకర్ర ఇంకా మెంతులు ఇవి 5 యూజ్ చేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫ్రెష్‌గా యూజ్ చేస్తే మనకి అల్లం కూడా ఫ్రెష్‌గా యూజ్ చేయండి ఎప్పుడైనా కూడా. అంటే నాన్ వెజ్ ఐటెమ్స్‌కి చాలా బావుంటుంది టేస్ట్ ఫ్రెష్‌గా యూజ్ చేస్తే. సో, ఇవన్నీ మనం కలిపేసుకొని ఒక 15-20 మినిట్స్ అయితే మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి. సో, ఇలా చేస్తుంటాడండి మా ఆయన నాకు చెప్పకుండా ఎళ్ళేసి ఆయనకి నచ్చింది తీసుకొస్తాడు. సో, నచ్చింది తీసుకొచ్చినా నేను ఇష్టంగానే చేస్తాను. అంటే నాకు ప్రాసెస్ కూడా ఎలా చేయాలి ఏంటో అని చెప్తాడనమాట. సో, ఇలా అయితే మ్యారినేట్ చేసుకున్నాను. మ్యారినేట్ చేసేసుకొని ఇంకా మనం ఫ్రై చేసేసుకోవడమే దీన్ని. డీప్ ఫ్రై అలా చేయకూడదు. నార్మల్‌గా షాలో ఫ్రై చేసుకుంటే బావుంటుంది. నేనైతే అలానే చేశాను. ఇంకా మా పాప కూడా తినాలి కాబట్టి సో, అదైతే బెస్ట్ అని అలానే చేశాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలా. ఇంకా బోన్స్ లేవు కాబట్టి హ్యాపీగా తినొచ్చు కిడ్స్ కూడా. మా పాప కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది ఈ ఫిష్‌ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.